ఏంటి సౌండ్? డైరెక్ట్గా చెప్పినట్టు ఉందా ఇది క్వశ్చన్కి ఆఫ్ చేసేద్దాం గేమ్. చాలా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద క్రీపీ గైస్. ఒక బుక్ ద్వారా మనం స్పిరిట్తో మాట్లాడచ్చు అంటే మీరు నమ్ముతారా? అలాంటి స్పిరిట్తో మనం మన ఫ్యూచర్ని తెలుసుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? అయితే ఈ గేమ్ మేము మీకోసం తీసుకొచ్చాం. ఈ గేమ్ నేమ్ వచ్చేసరికి ద రెడ్ బుక్. అయితే ఈ గేమ్ రూల్స్ అని మన చైతన్య సుభాష్ మీకు చెప్తాడు. సో గైస్, ఈ గేమ్ రూల్స్ అనేవి చాలా ఈజీ. దీనికి కావాల్సిన మనకి రెడ్ కలర్ ఉండే ఒక బుక్ కావాలి. దాంట్లో ఎటువంటి పిక్చర్స్ అనేవి ఉండకూడదు. మనం ఈ గేమ్ ఆడడానికి 3 మెంబర్స్ కావాలి. సో ఆ బుక్ని ప్లేస్ చేసి దానిపైన మన హ్యాండ్ ప్లేస్ చేసి డైరెక్ట్ బుక్ గ్రాండ్ మీ పర్మిషన్ ఇంటూ ఎంట్రీ యువర్ గేమ్ అని అడగాలి. అలా అడిగి పళ్ళు మూసుకొని మనం ఒక ర్యాండమ్ పేజ్ని ఓపెన్ చేసి మన దగ్గర ఒక ర్యాండమ్ లైన్ మీద పెట్టాలి. ఆ పెట్టినప్పుడు అక్కడ వచ్చిన వర్డ్ అనేది పాజిటివ్ సెంటెన్స్ అయితే మీకు గేమ్లోకి పర్మిషన్ వచ్చినట్టే. అలా కాకుండా ఒక నెగిటివ్ సెంటెన్స్ కానీ మీనింగ్లెస్ సెంటెన్స్ కానీ ఒక బ్లాంక్ పేజ్ కానీ వస్తే మీకు పర్మిషన్ లేదు. సో ఈ గేమ్ మనం ఒకసారి ఆ గేమ్లో పర్మిషన్ ఎంటర్ అయిన తర్వాత మనం దాన్ని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేయాలి. ఆ క్వశ్చన్స్ ఎలాంటి వల్ల పడుతుంది, మనం వాటిని అడిగినప్పుడు అది మనకి చెప్తుంది. అది ఫ్యూచర్ క్వశ్చన్స్ అయినా ఎలాంటి క్వశ్చన్స్ అయినా అది మనకి ఆ బుక్ ద్వారానే రిప్లై ఇస్తుంది. సో ఇది గైస్ ఈ గేమ్ రూల్స్. అండ్ మనకి ఆడడానికి 3 మెంబర్స్ కావాలి కాబట్టి మనం సార్టిఫికెట్ కూడా ఇన్వెంట్ చేయాలి. అయితే సార్టిఫికెట్ వచ్చేలోపు ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. హాయ్ గాయస్, ఏంటి వీడియో? ద రెడ్ బుక్. రెడ్ బుక్ ఇప్పుడు ఎందుకు రెడ్ బుక్? నేను ప్రమోట్ చేద్దాం అన్నాను కదా. సో గైస్, బుక్ కూడా ఇది రెడ్ బుక్. సో చైతన్య చెప్పినట్టు రూల్స్ ఫాలో అవుతే ఈ గేమ్ స్టార్ట్ చేద్దాం. సో గైస్, నేను ఈ పాయింట్ని మళ్ళీ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. చెప్పారో లేదో నాకు తెలియదు, బట్ మనం చూస్ చేసుకునే బుక్లో ఎటువంటి పిక్చర్స్ అయితే ఉండకూడదు. సో మేము అటువంటి బుక్నే చూస్ చేసుకున్నాం. సో ఇంకా గేమ్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ బ్యాక్ మీ పర్మిషన్ టు ఎంటర్ ఇంటూ యువర్ గేమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పాజిటివ్ గివింగ్ ప్లెజెంట్. అంటే నీకు ఎంట్రీ వచ్చింది. స్మైట్ అండ్ లైఫ్. రెడ్ బుక్. ప్లీజ్ గివ్ ఇట్ పర్మిషన్ టు ఎంటర్ యువర్ గేమ్. It completed it before the day come. Day come. అంటే నాకు పర్మిషన్ ఫాలో అవుతుంది. ఏం ఆడతాం కదా, దాని మీద ఇస్తుందా? పర్మిషన్ వచ్చినట్టే. ఇట్స్ పాజిటివ్ సెంటెన్స్, వర్క్ కంప్లీట్ అయ్యింది. సో నీకు కూడా ఎదురు వచ్చింది, నాకు ఇస్తారా కాదు. రెడ్ బుక్ ప్లీజ్ గ్రాంట్ మీ టు ఎంటర్ ఇంటూ యువర్ గేమ్. ఎంటర్ ద డ్రాగన్. ఎంటర్ ద డ్రాగన్. ఇది జపాన్ మూవీ, బ్రూస్ లీ మూవీ గైస్. ఎంటర్ ద డ్రాగన్. ఎంటర్ అంటే నాకు కూడా ఎంటర్ జరిగినట్టు. సో గైస్, మొత్తం ముగ్గురికి ఏంటి గుడ్. predict our future based on the time up to end. Based on the time up to end. అంటే గేమ్ అయ్యే లోపల మంచి ఎప్పుడైనా చెప్తాను. మైట్ బి ఛాన్స్ ఉండొచ్చు. Red book. How was your mood on us? Secrets of the Stars. Secrets of Stars? అంటే చెప్పను నాకు. Secret. Yes, secret का बेटा है. Red book, please give us a sign of your presence.
బ్లాంక్ పేజ్. బ్లాంక్ పేజ్. బ్లాంక్ అంటే కష్టం. నో ఆన్సర్ ఫర్ That would be a school to continue this game. The following matches undefined. ఫాలోయింగ్ మ్యాచ్ అందుకని అంటే ఫాలోయింగ్ మ్యాచెస్ అన్డిఫైన్డ్. చెప్పలేదనా? చెప్పలేమంటే చెప్పాలని ఇష్టం లేదు. అంటే కంటిన్యూ చెయ్యొచ్చా చేయకూడదా అన్నది ఈజ్ అ క్వశ్చన్ మార్క్ ఫర్ us. కంటిన్యూ చేస్తున్నాం. Red Bull, can we leave this game? ఏంటి సౌండ్? ఏం పడదు. పడే సామాన్లు లేవు నీకు బయట ఉండొచ్చు. బయట అయితే సౌండ్స్ ఆఫ్ ద ట్రెజర్. సౌండ్స్ ఆఫ్ ద ట్రెజర్ ఏంటి? దీనికి ప్రశ్న ఏంటి? అంటే మేబీ సాత్విక్ సెకండ్ సైన్ అడిగారు, దాని సైన్ అడిగారు. సైనా ఇందాక నువ్వు సైన్ చదివావు కదా, సో దానికి సౌండ్స్ ఆఫ్ ద ట్రెజర్ అని చెప్పండి. అంటే దాని ప్రెజెన్స్ ఇప్పుడు చూపించుకున్నారు. కంప్లీట్ చేసే ప్లస్ ఎంజాయ్ చేస్తాం అంటే నాకు నాకు కూడా మంచిగా నేను చెప్పుకొని పొద్దురా ఇది లీవ్ చేసేద్దాం చెప్పి వచ్చినాడు. Red Bull, we are leaving this game. You are challenging. You are challenging me. అంటే నాకు ఛాలెంజ్ చేస్తున్నా. ఛాలెంజ్ చేయమన్నాడు. ఛాలెంజ్ చేస్తున్నాం అనుకున్నా. ఛాలెంజ్ ఛాలెంజ్ ఎందుకో నాకు ఇది ఇంకా ఏమవుతుంది. Red Bull, please grant your permission to leave this game. Please. Postpone. డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పినట్టు ఉందరా ఇది క్వశ్చన్కి. అదే కదా పుట్ ఆఫ్ ఆర్ పోస్ట్పోన్ అంటారు. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు పుట్ ఆఫ్ అంటే ఆఫ్ చేసేయమని, ఆఫ్ పోస్ట్పోన్ అని గుర్తుంది. ఇంకా ఆఫ్ చేసేద్దాం రా గేమ్. చాలు నెగిటివ్ చేస్తాను. సో గైస్, మేము ఇక్కడతో ఈ గేమ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఇంకా ఆడాలనుకోవట్లేదు. సో బికాస్ ఆఫ్ వీఆర్ గెటింగ్ సమ్ నెగిటివ్ వైబ్స్ ఫ్రమ్ హియర్. ఇంకా మంచిగా అనిపించట్లేదు. మన దగ్గర పడే వస్తువులు ఏం లేవు, కానీ సంథింగ్ ఏదో పడినట్టు అనిపించింది. నిజంగా చాలా కొంచెం భయంగా ఉంది ఇది. సో గైస్, ఇంకా ఈ గేమ్ ఇక్కడ నుంచి స్టాప్ చేద్దామని చెప్పాను. లాస్ట్ టైం కూడా ఫోన్ కాల్స్ అప్పుడు కూడా కొంచెం నెగిటివ్ అయింది. తర్వాత నుంచి చైతన్య ఫోన్ జరిగి పనిచేయడం అనేసి. సో వీఆర్ స్టాపింగ్ దిస్ హియర్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ పోస్ట్ పోన్ అన్న పాయింట్ లాస్ట్ ఏదైతే ఉందో దాని గురించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలపండి కామెంట్స్లో. మేము ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాం. పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని చెప్పి మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, వీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గైస్. ఫస్ట్ క్లాస్లో బయట